హలో గైస్. సో పొద్దున్న మిడ్ నైట్ కొరియన్ కనకరాజు అనే ఒక సినిమా చాలా బాగా నచ్చింది, బాగుంది, మంచి మూడ్ లో ఉన్నా. మనకి దరిద్రం అనేది ఉంటది కదా. డీసీ అనే సినిమా చూసిన తర్వాత అసలు ఒక పని చేయండి రా, మీరు ఒక పని చేయండి. అసలు సినిమాలు తీయడం మాందెంగండి. ఎందుకురా మెంటల్ టార్చర్ దింగిస్తారు? అసలు పనులన్నీ మాట థియేటర్లు దింగించుకుంటే రోజంతా ఛ! ఎందుకురా ఇల్లాను ఓటీటీలో చూసేయాల్సిందేమో, లేకపోతే ఇదే వెబ్సైట్ లో చూసేయాల్సిందేమో, ఆ ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. వీడు పెట్టలోడని వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. సో ఓవరాల్ గా చెప్తున్నాను కదా, ఈ తమిళ వాళ్ళు ఏంటో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఈ సినిమాలో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసింది ఒక 50% ఉంటే, మనకి లోకేష్ కనగరాజ్ స్టైలింగే మొత్తం కనిపిస్తుంది ఈ సినిమా అంతా కూడా. ఏమో అంటే ఆయన వేలు ఎక్కువ పెట్టేసి కెలికేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన తీస్తే మనకు ఖచ్చితంగా తెలిసిపోద్ది. సో విక్రమ్లో ఎట్లా ఉంటుందో, లేకపోతే ఖైదీలో ఎట్లా ఉంటుందో, మన వచ్చిన కూలీలో ఎట్లా ఉంటుందో, సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్నే నాకు ఇందులో కనిపించింది అనమాట. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, హీరోయిన్ చంద్ర క్యారెక్టర్, అదే వామిక గబ్బి, ఆవిడ చేసింది బాబా చాలా బాగా చూపించారండి. యాక్చువల్లీ ఆవిడతో కొంచెం కొంచెం రిస్కీ క్యారెక్టర్, అంటే ఒక టైప్ ఆఫ్ ప్రాస్టిట్యూట్ ఆ టైప్లో వస్తుంది. బట్ చాలా బాగా చూపించారు. ద వే అంటే చెప్తున్నాను కదా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కొన్ని సీన్స్లో ఏంటంటే ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ అయితే పెట్టడం జరిగింది ఆవిడ. ఈవెన్ లోకేష్ కనగరాజు గారు యాక్టింగ్ అనేది వదిలేస్తే బెస్ట్ అండి. అస్సలు సెట్ అవ్వట్లేదు ఆయన. మరి ఎందుకో తెలియదు, ఏదో ట్రై చేద్దామని చెప్పి మొన్న కూడా ఏదో కొంచెం వైట్ సూట్ వేసుకొని ఒక క్యామియో చేశారు. అది అస్సలు పేలలేదు అది. ఎందుకు అవసరమా చెప్పండి? హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, తెలుగులో కూడా చాలామంది ఇష్టపడతారు ఆయన్ని. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇదంతా కూడా. ఎల్సీఏ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. నేను కూడా ఎప్పుడు తెస్తారు, లియో ఉందా, లేకపోతే ఖైదీ 2 ఉందా, విక్రమ్ 2 ఉందా, రోలెక్స్ క్యారెక్టర్ అంటే ఇట్లాగా ఒక మోస్ట్ డిమాండ్ ఉన్న ఒక డైరెక్టర్ తన టైం అంతా వేస్ట్ చేసేసి ఇలాంటి ఒక లత్కోర్ ప్రాజెక్ట్స్, లత్కోర్ మూవీస్ని మన మీద వదిలితే అంటే ఇంకా ఎక్కడో కాలుతుంది అంటే నిజంగా చెప్తున్నాను కదా. సో లోకేష్ కనగరాజు గారు బెటర్ టు అవాయిడ్ యాక్టింగ్. సో హీ ఈస్ గుడ్ వాట్ హీఈస్ డూయింగ్ అప్ టు టిల్ నౌ. సో స్టోరీ ఏం లేదండి, చాలా సింపుల్ స్టోరీ. అంటే జస్ట్ ఒక 2006 2004 ఆ టైం లైన్లో జరుగుతుంది. సో ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది, అందులో లోకేష్ కనగరాజు గారు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఆయనకుండే లవర్ ఎవరు అంటే వామిక గబ్బి, ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. సో షీ ఈజ్ ఆల్సో ప్రాస్టిట్యూట్. సో ఆ రకంగా పరిచయం ఏర్పడుతుంది. సో తర్వాత ఈ వామిక గబ్బి అనే ఆవిడకు కొంచెం అన్యాయం జరుగుతుంది. సో రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళందరినీ ఎట్లా సాల్వ్ చేశారు, వాళ్ళందరినీ ఎట్లాగా రివెంజ్ తీర్చుకున్నారు. చాలా సింపుల్ స్టోరీ. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు వ్యాన్లో, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు, గన్నులు తెస్తారు, కాలుస్తారు, ఈవిడ మళ్ళీ వస్తుంది పొడుస్తుంది, అది ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎంత తలనొప్పి వస్తుంది అంటే నిజంగా అంత వరస్ట్గా ఉంది సినిమా అయితే. చెప్తున్నాను కదా, బెటర్ టు అవాయిడ్ కొరియన్ కనకరాజ్ అనే సినిమాకి వెళ్ళండి. వీలైనంత వరకు అది చూసి ఎంజాయ్ చేయండి. అది కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదో నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూసుకోండి. అంతే తప్ప ఈ సినిమాకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తాను పదే. సో రీసెంట్గా వచ్చిన తమిళ్లో ఏ సినిమా కూడా పెద్దగా క్లిక్ అవ్వట్లేదండి. ఆ వీరభద్రుడు కరుపు అనే సినిమా, సాయి అభ్యంకర్ అనే మ్యూజిక్ ఆయన ఇచ్చారు కాబట్టి అది కొంచెం హిట్ అయింది తప్ప అందులో కూడా పెద్ద స్టోరీ ఏం లేదు. సో తమిళ వాళ్ళకి మరి ఏమవుతుందో తెలియదు, అసలు పూర్తిగా డౌన్ఫాల్లో ఉందండి తమిళ ఇండస్ట్రీ మొత్తం. ఈవెన్ బాలీవుడ్ అప్పుడప్పుడు కొంచెం దురంధర్ లాంటివి అట్లాంటివి ఒక మంచి సినిమాలు ఇస్తుంది, కానీ తమిళ వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారంటే మినిమం ఒక 500 కోట్లు కూడా కొట్టలేకపోతున్నారు. అయితే అనిరుద్ధ్ రావాలి, లేకపోతే కమల్ హాసన్ రావాలి, లేకపోతే తలపతి విజయ్ రావాలి, రజనీకాంత్, అంతే, ఇంకెవ్వరూ లేరనమాట. అంతే. నాకు పర్సనల్గా చెప్పేది ఏంటి అంటే, అనిరుద్ధ్ లేకపోతే ఆ తమిళ్ ఇండస్ట్రీ ఇంకా జీరో. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా వరకు కూడా నెట్టుకొచ్చాడండి. బీజిఎంల విషయంలో కానీ, కొన్ని సాంగ్స్ ఉంటాయి అవి కానీ చాలా వరకు లాక్కొచ్చాడు పాపం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఒక మెయిన్ పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోతుంది తమిళ ఇండస్ట్రీలో. అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన ఒక వజ్రం అని చెప్తాను నేను. సో అదండి, ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. స్టోరీ లేదు, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. అదొక వరస్ట్ మూవీ, నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక మంచి సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఒక రాడ్ దింపించుకోవడం అంటారు చూడండి, అది ఇదే. వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి. దట్స్ వాట్ మై ఒపీనియన్. మీకు మరీ అంత చూడాలి అని ఉంటే, ఇంకేది పని లేదు ఇదే చూడాలి అని ఉంటే అప్పుడు వెళ్ళండి, మీ ఇష్టం ఇంకా. సో థ్యాంక్ యూ.